పాజిటివ్ క్రియేట్ చేసుకోవడం అనేది ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. కొంతమేర మాత్రమే సఫలమవుతాం. మనల్ని నమ్మే వాళ్ళకి వరకు చేయగలుగుతాం, మిగతా వాళ్ళని కన్విన్స్ చేయలేం. నెగిటివ్ క్రియేట్ చేయడం అన్నది సులభం. ఇప్పుడు బాబు గారి పాలన అద్భుతంగా ఉంది, జగన్ పాలనతో పోల్చుకుంటే అప్పుడు అధ్వాన్నం ఇప్పుడు అద్భుతం అన్నటువంటి ప్రజలకి నిరంతరం కూడా వార్తా సందేశాలు, అది వాట్సాప్లా, ఫేస్బుక్లా, ట్విట్టర్లా, ఈనాడ, జ్యోత, టీవీ5, మహా టీవీనా, ఇట్లాగా ఏబిఎన్, ఈటీవీనా, ఇవి నడుపుతూ ఉంటుంది. ఒకటి పాజిటివ్ ఇమేజ్ క్రియేషన్ నడుస్తూ ఉంటుంది. బట్ అది పబ్లిక్కి గ్రౌండ్ లెవెల్లో అదే అంశం చూసినప్పుడు అది గనక అవ్వకపోతే వాళ్ళ వార్తలకి విశ్వసనీయత ఉండదు, అంటే పట్టించుకోరు. రెండవది వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆగ్రహాన్ని తీర్చలేరు. కాబట్టి ఆ టాపిక్ డైవర్ట్ కావాలి అంటే ఇంకొక టాపిక్ని తీసుకోవాలి. అది శత్రువు మీదన అటాకింగ్ మోడ్లో ఉండాలి. ఇప్పుడు ఈ నెల టాపిక్ రాబోయే నెల రోజులు, రేపు నాకు తెలిసి రేపు కానీ ఎల్లుండి కానీ ఆ మరుసటి రోజున కానీ ఛార్జ్షీట్ ఇవాళ వేస్తారట. వేస్తే ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వారం రోజుల పాటు ఈనాడు జ్యోతిలో ఒక 2 పేజీల స్టోరీలు, ఫ్రంట్ పేజీ లోపల ఒక 2 పేజీలు వందలాది మంది మీదన ఆరోపణలు చేస్తూ వేలాది వార్తలు వస్తాయి వాటిట్లలో. అలాగే టీవీల్లో డిబేట్లు కూడా ఇక అయిపోయింది, కేజ్రీవాల్ అంతటోటి పని అయిపోయింది, అతను అధికారంలో ఉంటే దిగాడు, ఇక అతను అధికారంలోకి రాలేడు అన్నటువంటి చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో అదొక సైమల్టేనియస్ యాక్టివిటీ నడుపుతారు. ఎందుకంటే చంద్రబాబు గారు అందరికీ పిలిపిచ్చేశారు, ఛార్జ్షీట్ వేస్తారు, వేయగానే మీరందరూ బిగిన్ చేయండి, ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ దేశవ్యాప్తంగా ప్రచారంలోకి రావాలి ఇది అన్నటువంటి. కాబట్టి దేశవ్యాప్తంగా ఇప్పుడు నేషనల్ మీడియా అటెన్షన్ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మనం కొన్ని స్పాన్సర్ చేసి ఉంటాం కాబట్టి అట్టించి వాళ్ళు డిబేట్స్ పెడతారు, ఇక్కడ డిబేట్స్ పెడతారు. రాబోయే ఒక నెల రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ డిఫెన్స్ మోడ్లోకి తీసుకెళ్లేటటువంటి యాక్టివిటీ స్టార్ట్ కాబోతుంది లిక్కర్ ఛార్జ్షీట్ బేస్ చేసుకుని.